మధ్యప్రదేశ్లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగి. ఈయనను ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఎస్పీడీసీఎల్లో ఇవాళ ఎస్పీడీసీఎల్లో ఈ శివాజీ గారిని ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఈయనకు విద్యుత్తు మీద కనీస అవగాహన లేని వ్యక్తి, సాంకేతిక నైపుణ్యం లేదు, పనిచేసింది మధ్యప్రదేశ్లో, పనిచేసింది కోల్ మైన్స్లో. తెచ్చి ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి వింగ్లో ఆయనను డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇక ఇంకొక ఆయన, ఎంతోమంది తెలంగాణలో వాస్తవానికి సమర్థులైనటువంటి దళిత అధికారులు కూడా ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయినటువంటి తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి నరసింహులు గారు ఏనాడు కూడా తెలంగాణ గడ్డ మీద పనిచేయలేదు. నరసింహులు గారు తెలంగాణ గడ్డ మీద పనిచేయని, ఇక్కడ విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని ఆంధ్ర నుండి తెచ్చి ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ పోస్ట్లో పెట్టినారు. ఇది ఎవరి కోసం పెట్టినట్టు, ఎవరు చెప్తే పెట్టినట్టు? ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణలో 5-6 దళిత రిటైర్డ్ అనుభవజ్ఞులైన చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరు మీకు మంచిగా అనిపిస్తలేదా? ఓన్లీ ఆంధ్ర వాళ్ళే మంచిగా అనిపిస్తారా మీకు? అట్లే ఇంకా చాలా ఉన్నారు. ఒకటి రెండు చెప్తేగా, రెడ్కో అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ. జనరల్గా గతంలో దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను లేదా ఒక మంచి టెక్నోక్రాట్ను, అనుభవజ్ఞులైనటువంటి ఒక టెక్నోక్రాట్ను రెడ్కోకు సిఎండిగా మనం పెట్టుకునేటువంటి వాళ్ళం. ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందిన జూనియర్ మోస్ట్ అధికారి, అంటే జూనియర్ మోస్ట్ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నటువంటి వావిలాల అనిల గారిని తెచ్చి రెడ్కో సిఎండి పోస్ట్ అప్పగైపోయింది. ఇక తెలంగాణలో ఒక్కటి దొరకలేదా నీకు? జెన్కో మన రెడ్కోకు ఒక సిఎండిని పెట్టడానికి వేల మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, ఎంతోమంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు కదా. ఒక జూనియర్ మోస్ట్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ని తెచ్చి రెడ్కోకు సిఎండిగా పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అసలు ఎవరు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్? తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకకెళ్ళి నడుపుతుందా? నాకు డౌట్ వస్తుంది. అసలు ఈ చర్యతోని తెలంగాణలోని సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఎస్సీలు, సిఈలు, విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఏంది అసలు మేము ఎవరం పనికిరామా, ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చి రెడ్కో సిఎండి పెట్టుడేందని ముక్కు మీద వేలేసుకున్నారు, చాలా బాధపడుతున్నారు. అనేక సందర్భాల్లో మేము కలిసినప్పుడు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు, తమ బాధను మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఈయనైతే ఇంకా చాలా ఖతర్నాకున్నాడు. ఇక ఒక ఆయన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గతంలో ఏసీబీ రైడ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని తెచ్చి మొత్తం రాష్ట్రానికి హెడ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ని అప్పచెప్పారు. అత్యంత కీలకమైన పోస్టు, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ను ఈ నందకుమార్ గారికి అప్పచెప్పినారు. అసలు పేపర్లలో అయితే ఆయన మీద పుంఖాను వార్తలు వచ్చినాయి. ట్రాన్స్ఫర్కి ఒక రేటు, పోస్టింగ్కి ఒక రేటు, పర్మిషన్ రావాలంటే ఒక రేటు, నెలల తరబడి ఫైళ్ళు పెండింగు, పైసలు ఇస్తే కానీ లంచం ఇస్తే కానీ ఫైలు కదలదని నేనే ఒక 20 సార్లు 20 పేపర్లు అన్ని పేపర్లలో చదివిన ఆయన గురించి. తెలంగాణలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుకు మీకు ఒకరు దొరకలేరా మీకు? అవినీతి పరుడుగా ముద్రపడి ఏసీబీ రైడ్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే దొరికిండా రేవంత్ రెడ్డి గారు మీకు? ఇక్కడ ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చినాక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద అప్లికేషన్స్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు 25,000 రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. దాదాపు ఒక 600 కోట్లు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. అప్లికేషన్ల మీదనే 600 కోట్లు వచ్చినాయి. ఏది? ఇండస్ట్రియలిస్టులు గ్రీన్ ఓపెన్ యాక్సెస్ పాలసీ, ఎక్కడి నుంచైనా మీరు గ్రీన్ ఎనర్జీని తెచ్చుకొని వాడుకోవచ్చు. మరి దరఖాస్తులు అయితే తీసుకున్నది
600 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నది ఈ ప్రభుత్వం. అయితే ఈ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం మెగావాట్కి 20 లక్షలు లంచం అడిగిరట. మళ్ళీ కొన్ని రోజులు అయినాక లేలే ఇది మాదే అడిగినాము, పెద్దలకు కూడా ఇచ్చేది ఉంటుంది, ఇంకొక 10 లక్షలు 30 అన్నారట. పైకి ఇచ్చేది ఉన్నది పెద్దలకు అన్నారట. మరి ఆ పెద్దలు ఎవరో తెలియదు. 30 లక్షలు అన్నారట. ఇవాళ 2800 మెగావాట్లకు అప్లికేషన్లు వచ్చి 6 నెలలు అయింది. లెక్క కుదుర్తలేదు, బేరం సెట్ అయితలేదు. ఇప్పటికి 1 మెగావాట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. 1 మెగావాట్కి ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదు. మరొకవేళ మీరు క్యాప్టివ్ విధానం లేకపోతే అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు 25,000 రూపాయల ఫీజుతో దరఖాస్తులు స్వీకరించింది? విధానం ఉన్నదన్నది మీరే, దరఖాస్తులు తీసుకున్నది మీరే. 6 నెలల నుంచి పెండింగ్లో పెట్టినరు. వాళ్ళు ఇవాళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బయట మాకు అక్కడక్కడ వినబడుతున్నాయి, చెప్తున్నారు. ప్రైవేట్ మీటింగ్స్లో మొదలు 10 అన్నారు, ఓకే అన్నాం సార్. 20 అన్నారు, ఓకే అన్నాం సార్. లేలే ఇంకా పెద్దోళ్ళది కవర్ కాలే, ఇంకా 10 కలుపురు 30 అన్నారు. ఎటు తేలుస్తలేరు, మాకంత ఆగమైపోతుంది. ఇది ఏం పద్ధతి, ఇది మీరన్నా మాట్లాడుండ్రు అని వాళ్ళే మాకు చెప్తున్నారు. ఇలా తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమవుతూ ఉంది. అవగాహన లేమితో, ఆంధ్ర అధికారులతో, దోపిడితో, కరప్షన్తో ఇలా ఆగమాగం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ ఆంధ్ర విద్యుత్ అధికారులందరినీ తొలగించండి, తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా అన్న ఒకటి గుర్తు చేస్తుండు. ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు, వెళ్ళాలి. ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతే అంత మంచిది. వీఆర్ నాట్ అగెనెస్ట్ టు దట్. కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతూ ఉందా? రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్ళు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా. ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి, పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేము మొన్న తీసుకుపోయినాం. మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది, గ్రామాలకు సంబంధించింది, గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు. మరి వాళ్ళు చేస్తున్నది ఏంది? ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకి పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా? నీళ్లు గ్రామానికి పోయేది కాదా? అంటే ఇలా పూర్తిగా ఎన్నికల నిబంధనలు తుంగలో దొక్కుతూ ఇలా ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం చట్ట